ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి. తపోనమ్మ ప్రదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 15/9/2025 నుంచి శుక్రుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు కూడా మనకి 15/9/2025 నుంచి శుక్రుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి వస్తున్నాడు. అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలల్లో ఉంటాడండి. ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో. సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇది కూడా రాత్రి 9:58 నుంచి నెక్స్ట్ రోజు 8/9/2025 తెల్లారగట్ల 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి. ఓన్లీ కుంభరాశి కొంచెం మీన రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో శతభిషం 4వ పాదం మీకు వస్తుంది కాబట్టి శతభిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది. పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో 1వ పాదంలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మీన రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు, కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి. సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. సో శతభిష నక్షత్రంకి పూర్వభాద్ర నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ 2 నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి మీనరాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది. ఇది నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఇప్పుడు మకర రాశి యొక్క మాస ఫలితాలు సెప్టెంబర్ మాసానికి ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది, ప్రత్యేకించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి తెలియజేయండి. తప్పకుండా. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది. ప్రస్తుతం వీరికి శని బలం పరిపూర్ణంగా ఉంది. అలాగే గురువు మటుకు కొంచెం మిశ్రమంగా ఉన్నాడు 6వ స్థానంలో. ఆయన కూడా వ్యయ స్థానాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నందుకు అది విపరీత రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి 50% బలం అయితే మనకి గురువు యొక్క బలం ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు. సో ప్రస్తుతం ఈ నెలలు కూడా అదృష్టం తక్కువగా ఉందండి. సో హార్డ్ వర్క్ మటుకు చాలా బాగుంది, ఎందుకంటే రాశ్యాధిపతి అయిన శని 3వ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టకారకుడు అయిన శుక్రుడు 8వ ఉన్నాడు కాబట్టి కొంచెం వీక్గా ఉంది. దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గురువు మటుకు 6వ స్థానంలో ఉన్నందుకు 50% దైవబలం ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ నెలనాళ్ళు కూడా శని బలంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి. అలాగే 2వ స్థానంలో రాహు ఉన్నాడు అంటే మన కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానం, నేత్రస్థానం కూడా 2వ స్థానం. సో కుటుంబ స్థానంలో రాహు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు భార్యాభర్తల మధ్య రావడం, స్థానంలో రాహున్నందుకు అనుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ మొహం మీదే అనిపించేటట్టు చేస్తాడు, అదొకటి ఉంది. సో అదొక ప్రాబ్లం. అలాగే నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా. సో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం. ధనస్థానం కూడా అయ్యాడు కాబట్టి ధనస్థానంలో రాహున్నాడు కాబట్టి డబ్బులు రావడం కూడా కొంచెం కష్టం అనమాట. కొంచెం బాగా కష్టపడితే కానీ పనులు జరగవు, అలాగే బాగా కష్టపడితే కానీ డబ్బులు రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం వాక్ మనం జాగ్రత్తగా ఉంచుకోవడం, తక్కువగా మాట్లాడడం, మౌనంగా ఉండడం, రిజర్వ్డ్ అయిపోవడం, కొన్ని రోజులు అలా ఉంటే కనుక మొత్తాన్ని అన్ని సెట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇంకొక నెల అయిన తర్వాత శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వస్తాడు, అప్పుడు ఓన్ హౌస్లోకి. అప్పుడు ఆ నెలల్లో మనకి అదృష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమని నా యొక్క అభిప్రాయం అండి. గురుగారు, శని 3వ స్థానంలో ఉంది అన్నారు, మరి దాని ఫలితాలు ఎలా ఉంటాయంటారు? తప్పకుండా, ఎందుకంటే మొన్నటిదాకా మార్చి 37 దాకా గత 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని వీళ్ళు అనుభవించారండి. సో 3వ స్థానంలో మనకి శని వచ్చాడు. సో చాలా బాగుంటుంది, ఎందుకంటే సాధారణంగా అందరూ అనుకుంటుంటారు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మకర రాశిలోనే శని ఉంది.
సో 2.5 సంవత్సరాలు అంటే 2020 జనవరి నుంచి 2023 దాకా మకర రాశిలోనే శని ఉంది. అంటే మొత్తం స్టార్టింగ్, మీడియం, ఎండింగ్ అన్నీ కూడా మకర రాశిలోనే ఉంది శని. అక్కడికి అది స్వస్థానం అయితే ఇంక ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో ఆలోచించండి. అప్పుడు వాళ్ళకి 2020 అంటే ధనుసు రాశి వారికి ఉంది, మకర రాశి వారికి ఉంది, కుంభరాశి వారికి ఉంది. సో ఈ 3 రాశుల వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కరోనా టైం అంతా కూడా గడిచిపోయింది. సో 3 రాశులు విపరీతంగా కష్టపడ్డారు అన్ని విధాలు కూడా, ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ అన్నిట్లో కూడా. సో ఈ మూడిట్లో ఇంకా మకరంలో ఇంకా ఎక్కువ అనమాట. కాబట్టి ఏంటి, దేవుడి వల్ల ఇప్పుడు తృతీయ స్థానంలో వచ్చాడు కాబట్టి ఏలినాటి నిలిపోయింది కాబట్టి ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. సో తప్పకుండా శని ఆరోగ్య ఆయుష్ కూడా 100% ఇస్తాడు. ఓకే, మరి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది మకర రాశి వాళ్ళకి? ఉద్యోగస్తుల కారకత్వం కూడా శని అండి. సో ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు ఏ మనిషికైనా సరే శని అన్నమాట. సో శని బాగున్నాడంటే ఖచ్చితంగా ఉద్యోగం, ప్రొఫెషన్ బాగుంటుంది అన్నమాట. సో ప్రస్తుతం తృతీయ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు కూడా మనకి జాబ్ వైజ్ బాగుంటుంది, ప్రొఫెషన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మొత్తానికి మకర రాశి వాళ్ళు ఈ మాసంలో ఇంకా ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో తెలియజేయండి. ప్రస్తుతం మనకి ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిదండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక స్కందగిరి టెంపుల్ అని ఉందండి ఇక్కడ సికింద్రాబాద్ పద్మనాభ నగర్లో. అక్కడ మన పేరు, నక్షత్ర, గోత్రనామంతోటి ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం చేస్తే కనుక మనకు అన్ని విధాల దోషాలు తొలగిపోయి మీకు అన్ని విధాల మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, అలాగే విదేశీయానం, గృహయోగం, వాహన యోగం, ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మకర రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, ఇది మకర రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు. పాటించవలసిన పరిహారాలు గురుగారు తెలియజేశారు కాబట్టి తప్పకుండా మకర రాశి వాళ్ళు ఈ పరిహారాలని ఈ మాసంలో పాటించి చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.